ఇక్కడ బాటిల్స్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట. సో లోపలికి పోలీస్ అతను వచ్చిండు, అన్నారు బ్యాగులు అయితే చెక్ చేస్తున్నారు లోపల. దొరికింది బాటిల్ ఒకటి. పోలీస్ ఇదేంది ఇది? ఇట్లాంటి బస్సు ఎప్పుడు చూడలేదు నేను, సినిమాలలో చూడడం తప్పితే లైవ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. డబుల్ డెక్కర్ బస్, వావ్, చాలా బాగుంది బస్ అయితే. ఈరోజు వచ్చేసి మనం మంచి లగ్జరియస్ బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్ రైట్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం గోవాలో ఉన్నాం. గోవా పంజిమ్, పానాజీ అని కూడా పిలుస్తారు. సో ఈడి వరకే మనం ఎట్లా వచ్చినామంటే హైదరాబాద్ టు గోవా అయితే మనం ఫ్లైట్ బ్లాగ్ అయితే చేస్తుంటే, సో ఇంకా నేను ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు ప్రజెంట్ పంజిమ్ నుంచి నేను కేటీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మనం బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో ఈ బస్ జర్నీ వచ్చేసి చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే హైదరాబాద్ టు గోవా చాలా బస్సెస్ ఉంటాయి, బట్ ఈ మధ్య ఏంటంటే బస్సెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ ఒక 2000 పైనే అవుతున్నాయి, అండ్ 1500-1600 కూడా దొరుకుతాయి. బట్ డిపెండ్స్ ఆన్ ట్రావెల్స్ అనమాట. మీకు లగ్జరీగా ట్రావెల్ చేయాలి అండ్ కొంచెం కంఫర్ట్ కావాలి అనుకుంటే మాత్రం మినిమం మీరైతే మాత్రం 1800 నుంచి 2400 వరకు అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. సో ఈరోజు వచ్చేసి మనం మంచి లగ్జరియస్ బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ఆల్మోస్ట్ బిజినెస్ క్లాస్ అనుకోండి, ఇంకా బిజినెస్ క్లాస్, గోల్డ్ క్లాస్ అనుకోండి. సో ఇక్కడ నుంచి నేను కేటీసీ బస్ స్టాండ్ అయితే వెళ్ళాలి పంజిమ్ నుంచి. సో ఎగ్జాక్ట్గా మనము బిగ్ డాడీ కసినో దగ్గర ఉన్నాం అనమాట. అవతల లేన్లో బిగ్ డాడీ ఉంది అండ్ ఇవతల లేన్లో నేనున్నా. సో జస్ట్ రోడ్ దాటితే బిగ్ డాడీ, అండ్ ఈ రోడ్ నుంచి మనము కేటీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. సో బస్ వచ్చేసి 6 o'clockకి స్టార్ట్ అవుతుంది, అండ్ 6 o'clock or 6:15కి రిపోర్టింగ్ టైము, అండ్ 6:30కి వచ్చేసి డిపార్చర్ టైము. రోడ్ మీకు అయితే వచ్చేసినా మనము. ఇగో ఇక్కడైతే బిగ్ డాడీ కసినో కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం అదే. అండ్ ఈడ వచ్చేసి మెల్విన్ క్రూజ్ అని ఉంది, అండ్ ఈడనే చాలా రకాల కసినోలు అయితే ఉంటాయి అనమాట ఈ లైన్లో. వావ్, జస్ట్ బ్యూటిఫుల్. ఎప్పుడో 2 ఏళ్ల కింద ఈ బ్రిడ్జ్ దగ్గర ఇట్లా నించొని ఇట్లా వీడియో అయితే షూట్ చేసిన నేను. సారీ, డ్రోన్ ఎగరేసిన ఉండే. సో ఇప్పుడు ఇక్కడ నిలబడి మీకైతే చూపిస్తున్నాను నేను. సో ముంగడైతే బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కింద అయితే మాత్రం క్రూజ్లు ఇప్పుడు కాదు, నైట్ టైంలో స్టార్ట్ అవుతాయి ఇది. సో ఇక్కడ ఈ స్ట్రీట్ ఉంది కదా, చాలామంది వచ్చేసి ఇక్కడ ఫోటోలు అనేది దిగుతారు అనమాట నైట్ టైంలో. సో ఈ ఏరియా పర్టికులర్ ఈ కసినో లైన్లో మీకు రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు చూడు జనాలు ఉంటారు ఈ లైన్లో. లోకల్ బస్సులో నేను పంజిమ్ బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. అమ్మ ఏం వేడి ఉంది తెలుసు అసలుకు. నేను హార్డ్లీ వచ్చింది ఒక 1 kilometer, కానీ చుక్కలు కనబడ్డాయి నాకైతే. సో ఇప్పుడు ఈడీసీ ప్లాజా దగ్గరికి అయితే వస్తుంది బస్సు. సో దీని నెక్స్ట్ లైన్లో ఉందన్నమాట, ఒక 400 మీటర్లు నడవాలి. సో బస్సు వచ్చేసి ఇక్కడికే లాస్ట్ అంట. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా 400 మీటర్లే కదా మన బస్సు రావడానికి, ఇంకో 40-45 minutes ఉంది. ఇక దేక్కుంటూ పోదామని చెప్పేసి ముంగడికి అయితే పోతున్నాను నేను. పంజిమ్ బస్ స్టాప్ అయితే చూడండి. సో ఇక్కడ లోకల్ బస్సెస్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఈ ముంగట చూడండి లోకల్ బస్సు, అండ్ ఇది వచ్చేసి కర్ణాటక బస్. ఇది మ్యాంగ్లూర్ పోతుంది పంజిమ్ టు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా లోకల్ బస్సే. నేను వచ్చింది ఇగో ఇట్లాంటి బస్సులోనే. ఇదేంది ఇది? ఇట్లాంటి బస్సు ఎప్పుడు చూడలేదు నేను, సినిమాలలో చూడడం తప్పితే లైవ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. డబుల్ డెక్కర్ బస్, వావ్, చాలా బాగుంది బస్ అయితే. ఇక అమ్మ 400 మీటర్లు ఏమో అని చెప్పేసి నడుస్తుంటే ఇంకా వస్తూనే లేదు అసలు. ఈ పంజిమ్ ఈడీసీ ప్లాజా అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఒక ఇట్లా పాష్ ఏరియాలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. మామూలుగా వేరే ఏరియాలు ఏంటంటే కంజెస్టెడ్గా ఉంటాయి అనమాట చిన్నగా, బట్ ఇక్కడ అట్లా లేదు. కొంచెం మస్తు ఇట్లా స్పేషియస్గా పెద్ద రోడ్లు, మంచి బస్సులు, కమర్షియల్ బిల్డింగ్లు, బ్యాంకులు మంచి ఉన్నాయి ఇక్కడ. ఈడీసీ ప్లాజా దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ మాత్రం మొత్తం అన్ని ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయన్నమాట. సో చాలా రకాల ట్రావెల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్. మనది కూడా ఈడికే వస్తుంది ఇంకొక 10 నిమిషాలలో. సో ఈ బిల్డింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు లొకేషన్ ఇట్లా ఎగ్జాక్ట్గా కావాలంటే కేటీసీ బస్ స్టాండ్ ఈడీసీ ప్లాజా అని గూగుల్లో కొట్టండి, మీకు డైరెక్ట్గా ఈడికే తీసుకొస్తుంది మ్యాప్ అయితే. బస్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చేసింది, ఆల్మోస్ట్ 20 minutes డిలే వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ టైం వచ్చేసి 6:50 అవుతుంది. 6:30కి రావాల్సిన బస్సు 6:50కి వచ్చింది నా. బస్ బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో పైన అయితే చూస్తారు కదా, స్కాన్ టు గెట్ 50% ఆఫ్ అని చెప్పేసి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇట్లా టికెట్లు బుక్ చేసుకుంటే 50% ఆఫ్ అయితే వస్తుంది. సో వెనకాల అయితే వోల్వో అని ఉంది 9600S. టూల్ బాక్స్ అయితే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. డీజిల్ కెపాసిటీ వచ్చేసి 550 అనమాట. సో ఇది మైలేజ్ వచ్చేసి 3 to 4 అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, ది గోల్డ్ క్లాస్ ఆఫ్ లగ్జరీ ట్రావెల్. ఏది స్టాప్?
మీ పేరు? మీ పేరు పాండురంగ్. 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 మీరు ఇక్కడేనా? గోవా. సార్ పేరు? సార్ పేరు అమిత్. అమిత్. రైట్ రైట్. సార్ మీ పేరు? రవిశంకర్. తెలుగా సార్? సార్ ఆప్కా నామ్? వీరేష్. సో ఈ బస్కి ఇద్దరు డ్రైవర్లు అయితే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వోల్వో బ్యాడ్జింగ్ అయితే ఉంది, BS6 వోల్వో AC స్లీపర్ అని చెప్పేసి రాసి ఉంది. అండ్ ఇక్కడ అయితే సైడ్లో సూపర్ బస్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. సో బస్ అయితే ఎల్లో కలర్లో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి విజయనంద అని చెప్పేసి రాసి ఉంది. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అండ్ అక్కడ ఫ్రంట్లో వచ్చేసి 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం 5 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి. ఈవెన్ రైట్ సైడ్లో కూడా అంతే అనమాట. దీనికి ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఈ బస్ నెంబర్ వచ్చేసి చూడండి MH12WJ4249. సో ఇక్కడ చూడండి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడిటీ అని రాసింది. బస్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బస్లో నేను ట్రావెల్ చేయడం ఐ థింక్ 4th టైం ఇది. అండ్ ఈరోజు మేము వచ్చేసి గోవా టు హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ 15 hours అయితే పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, సో ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసి హుబ్లీ, బీజాపూర్, గుల్బర్గా అండ్ దాని తర్వాత హైదరాబాద్ అనమాట. సో ఆల్మోస్ట్ 700 kilometers సార్. సో మొత్తం 850 kilometers అయితే కవర్ చేస్తున్నాం ఈరోజు. సో నా టికెట్ ఫేర్ వచ్చేసి 1800 rupees పడింది అనమాట. సో నార్మల్గా మీరు బుక్ చేసుకుంటే ఒక్కొక్కసారి 1800కి తక్కువ కూడా ఉంటుంది. సో నేను 1 day బిఫోర్ బుక్ చేసుకున్నాను కాబట్టి 1800 అయితే పడింది. అండ్ ఒక్కోసారి 2200 కూడా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి విజయానంద్ యాప్లో అయితే బుక్ చేసుకున్న టికెట్. అండ్ ఇంకా మీకు కావాలంటే మీకు రెడ్ బస్లో, అభి బస్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే. కాకపోతే మీరు విజయానంద్ యాప్లో బుక్ చేసుకుంటే మీకు 15% ఆఫ్ వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి వోల్వో మల్టీ ఎక్సెల్ 9600S iShift. ఈ బస్ అయితే లిటరల్లీ ఇది హైట్ కూడా లేస్తుంది అండ్ హైట్ కూడా డౌన్ అవుతుంది. నార్మల్గా మన రోడ్ పైన పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, సో అప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది. లిటరల్లీ లోపల ప్యాసింజర్లకి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ ఈ వెహికల్ తీసింది కూడా అందుకే కంఫర్ట్ అండ్ లగ్జరీ ఇవ్వడానికి. సో మార్నింగ్ 10 o'clock అని చెప్పేసి చూపిస్తున్నారు వీళ్ళు. సో 10 వరకు వెళ్తామా 11 వరకు వెళ్తామా ఐడియా అయితే లేదు. సో ఎందుకంటే బస్ రావడం ఆల్మోస్ట్ 20 minutes లేట్ వచ్చింది. డ్రైవర్ క్యాబిన్లో వచ్చేసి 2 సీట్లు ఉన్నాయి అనమాట. ఒక సీట్ వచ్చేసి డ్రైవర్కి అండ్ ఇంకో సీట్ వచ్చేసి కో డ్రైవర్కి. అండ్ ఇక్కడ వచ్చేసి సేఫెక్స్ ఉంది. ఇది ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్కి అట్లా అయితే దానికోసం యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హ్యాండిల్ ఉందన్నమాట ఇట్లా పట్టుకోవడానికి. అండ్ ఇడేమో పేపర్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదైనా మనకు కావాల్సిన ఏమైనా ఉంటే కీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ డ్రైవర్ సీట్ చూడండి, సస్పెన్షన్ ఎంత స్మూత్గా ఉందో. డ్రైవర్ సీట్ అయితే చూడండి, సస్పెన్షన్ స్మూత్గా అంటే ఇట్లా కిందికి దిగుతుంది, పైకి వెళ్తుంది. అండ్ వాళ్ళకైతే మాత్రం చాలా కంఫర్ట్ ఉండొచ్చు. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అండ్ డ్రైవర్ క్యాబిన్లో పైన ఒక లైట్ ఉంది అండ్ తర్వాత ఒక AC వెంట్ ఉంది. అండ్ పైన ఆడేదో సైరన్ ఉందన్నమాట. సో మన సీట్ల దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా, సో ఆ సైరన్ వచ్చేసి అక్కడ వస్తుంది. అండ్ సో ఇక్కడ మైక్ కూడా ఉంది చూడండి, ఇక సైడ్లో అనౌన్స్మెంట్ కోసం యూజ్ చేస్తారంట. సో మార్నింగ్ మనం ఎక్కడైనా దిగాలనుకుంటే సో ప్యాసింజర్ని పిలవడానికి సో మైక్ అనేది యూజ్ చేస్తారు, డ్రాపింగ్ అనౌన్స్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది బ్యాక్ సైడ్ అయితే. సో నెక్స్ట్ మడ్గావ్, తర్వాత కార్వార్, తర్వాత వచ్చేసి హుబ్లీ. ఈ 3 స్టాప్లు అయితే ఉంది. అండ్ అక్కడ నుంచి ఇంకా సీదా డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. Entre las bromas, ay, yo lo sé que te enamoraste y yo, bebé, real no soy perfecta, amor que me inyectas, no me dejas quieta. Soy tu bebecita, espero ya mis páginas donde no están escritas, que los dos contigo podamos. ఇక్కడ ఈ స్విచెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ డిమ్మర్ వచ్చేసి ఇది డ్రైవర్ దగ్గర ఉంటుంది అనమాట, ఇది లైట్. అండ్ ఇది వచ్చేసి యాంప్లిఫైర్ అనమాట, స్పీకర్స్ అట్లాంటివి ఉంటాయి కదా దానికోసం. బర్త్ ల్యాంప్ వచ్చేసి ఇది సో మన చెప్పులు పెట్టుకునేది ఉంటుంది కదా అక్కడ అనమాట ఇది. సో ఇది కెమెరా రేర్ అనమాట. దీనికి మన కార్కు ఉన్నట్టు వెనకాల రివర్స్ చేసేటప్పుడు కెమెరా కూడా వస్తుంది దీనికి. ఇందులో వచ్చేసి ఇన్వర్టర్ కూడా ఉంది. రూఫ్ హ్యాచ్ అంటే సో అచ్చా, ఇది రూఫ్ హ్యాచ్ 2 ఉంది, ఇది ఫ్రంట్ ఉంది, ఇది 2 ఉంది యాక్చువల్గా, 1 and 2. సో గ్యాంగ్ ల్యాంప్ అనమాట. సో ఈ స్టెప్ బోర్డ్ ఉంది కదా, సో ఇక్కడ దగ్గర DRLs ఉంటాయి ఆ లైట్స్ ఆన్ చేసుకోవడానికి. ఈ ట్యూబ్ లైట్
సో అదంట. అండ్ నైట్ ల్యాంపు, తర్వాత రీడింగ్ ల్యాంపు RH. ఈ రూట్ బోర్డ్ వచ్చేసి ఏంది అని అంటే, సో పైన ఇట్లా డిస్ప్లే ఇట్లా వస్తుంటుంది కదా, హైదరాబాద్ టు గోవా, గోవా టు హైదరాబాద్ అని. సో విజయానంద్ ట్రావెల్స్ అని పైన ఇట్లా డిస్ప్లే అవుతుంటుంది అన్నట్టు, మనకు బయట నుంచి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది డ్రైవర్ ల్యాంపు. ENT సిస్టమ్ క్యా సార్? సో ఇది కూడా లైట్ గురించి అనంట. ఇది వచ్చేసి సలూన్ స్పీకర్ అని ఉంది, క్యాబిన్ స్పీకర్ అని ఉంది. క్యాబిన్లో కూడా స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మనం ఆన్ కావాలనుకుంటే డ్రైవర్లో ఆన్ చేసుకుంటారు. లోపల ప్యాసింజర్కి కాకుండా ఓన్లీ ఇక్కడ క్యాబిన్లో వచ్చేటట్టు. ఇది డాష్ బోర్డ్ LED ఇది. సో ఇక్కడ లోపల మన డాష్ బోర్డ్లో వచ్చే LED ఇది. అండ్ ఈ స్క్రీన్ ఉంది కదా, దీంట్లో మొత్తం ఆండ్రాయిడ్ సిస్టమ్ అనమాట. సో బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆక్స్ పిన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది డోర్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇక్కడ USB పోర్ట్ ఉంది. సో మన ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ USB కేబుల్ ఇక్కడ పెట్టవచ్చు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ గిట్లా అట్లా అయితే సో ఇది ऑटोमेटिक होता है 99% होता है वो अगर नहीं हुआ तो इसको దబానే కా. అచ్చా. సో ఆటోమేటిక్ అయితే అవుతుంది అంటే, ఒకవేళ కాకపోతే మనం దానిపైన క్లిక్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చే స్విచెస్ ఉన్నాయి చూడండి. సో వెహికల్ పైకి కిందికి ఇట్లా, ఇది పైకి మల్టీ ఎక్సెల్ కదా, సో ఇది పైకి అవుతుంది కిందికి అవుతుంది. బండి రన్నింగ్లో ఉన్నప్పుడు కిందికి ఉంటుంది, అండ్ ఆపినప్పుడు అయితే మాత్రం సో పైకి అయితే పెడతారంట. సో అక్కడైతే మాత్రం USB ఛార్జింగ్ మన దగ్గర సాకెట్స్ ఉంటాయి కదా బర్త్ దగ్గర, సో అది ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ బర్త్ ల్యాంప్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. లాస్ట్లో వచ్చేసి డమ్మీ స్విచ్లు ఉన్నాయి కదా, సో అవి జస్ట్ అట్లా డమ్మీగా ఉన్నాయి అనమాట. సో అక్కడ కార్నర్లో చూస్తారు కదా రేర్ వ్యూ మిర్రర్, అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ బటన్స్ అయితే. అండ్ పైన అయితే మాత్రం 23 అని చూపిస్తుంది చూడండి. 23 क्या है सर उधर डिस्प्ले हो रहा है ऊपर? సో పైన అయితే చూస్తారు కదా, ఇగో AC టెంపరేచర్ వీళ్ళకి ఇంత పెట్టారు అనమాట 23. అండ్ ఇక్కడ మాత్రం ఇంకా మన క్లస్టర్ అవుతుంది. సో ఫుల్లీ డిజిటల్ అయితే కాదు, బట్ బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి దీని గేర్ రోడ్ అనమాట. సో R అంటే న్యూట్రల్, R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, A అంటే ఆటోమేటిక్, M అంటే మాన్యువల్ అనమాట. సో దీని గేర్ షిఫ్ట్ చూడండి ఎంత చిన్న ఉందో, కార్లకు ఉన్నట్టే ఉంది. పెడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అది వచ్చేసి యాక్సిలేటర్ కి అండ్ మధ్యలో వచ్చేసి బ్రేక్ కి. మల్టీ ఎక్సెల్ 9600 ఇంటీరియర్ నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన మీకు. సో నా సీట్ వచ్చేసి పైన ఉందన్నమాట, నేను సపరేట్గా బుక్ చేసుకున్నా. అండ్ కింద ఒక సీట్ ఉంది. ఇది వచ్చేసి 2+1, ఇక్కడ 2 వస్తాయి, 2 స్లీపర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తే ఐ థింక్ నేను ఇది సజెస్ట్ చేస్తాను మీకు. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 200-300 రూపీస్ అట్లా. సో ఇక్కడ చూడండి 2 AC వెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ ఒక AC వెంట్ ఉంది అండ్ ఇక్కడ ఒక AC వెంట్ ఉంది. సో ఇక్కడ మాత్రం లైట్ వేసుకోవడానికి ఉన్నాయి, బట్ ఇది ఆన్ చేయలేదు డ్రైవర్ ఇంకా. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ కాళ్ళ దగ్గర 2 AC వెంట్స్ ఉన్నాయి. వెనకాల అయితే మాత్రం ఇగో బ్యాక్ రెస్ట్ అవుతుంది. సో దీనిపైన వోల్వో అని ఏం రాసలేదు, జస్ట్ V అని ఉంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి అనమాట, USB పోర్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫోన్ హోల్డర్ ఉంది. 2 బ్లాంకెట్స్ అయితే ఇచ్చారు. ఇగో పిల్లో అయితే దీంట్లోనే ఉందన్నమాట, ఎక్స్ట్రా పిల్లో అట్లాంటిది ఏమీ వెళ్ళరు, దీని లోపలనే ఉంది పిల్లో. ఈ బ్యాగ్స్ అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే చిన్న బ్యాక్ ప్యాక్ అట్లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. సో దీంట్లో మధ్యలో కటన్ వచ్చేది. సో ఈ కటన్ అయితే ఇక్కడ లేదు, తీసేసినట్టున్నారు. సో ఇదంతా మొత్తం కటన్ అనమాట. సో మన ప్రైవసీ కొంచెం మెయింటైన్ చేసుకోవడానికి. పైన ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. సో ఇక్కడ మాత్రం AC ఇట్లా ఫ్యాన్ అవుతుంది, మాత్రం ఇక్కడ మాత్రం AC ఫ్యాన్ అవుతుంది. సో దాని సౌండే అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పీకర్ ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం లైట్స్ అయితే చూడండి. సో ఇది కంప్లీట్గా DRL లాగా కనిపిస్తున్నాయి చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. సో రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో 5 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. సో నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసాను నేను. సో నాకైతే మాత్రం కంపార్ట్మెంట్ అయితే ఇట్లుందనమాట, లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ 2 AC వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒక AC వెంట్ ఉంది. పైన వచ్చేసి ఒక సైరన్ అవుతుంది అండ్ ముంగట వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టైం ఉంది అండ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది అండ్ డేట్ కూడా వస్తుంది అనమాట దీంట్లోనే. బట్ ఈ బస్లో CC కెమెరా అయితే లేదు. ఇక్కడ బాటిల్స్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట. సో లోపలికి పోలీస్ అతను వచ్చిండు, అన్నారు బ్యాగులు అయితే చెక్ చేస్తుండే లోపల. దొరికింది బాటిల్ ఒకటి.
ముంగడ ఒక ఆయన సివిల్లో ఉన్నాడు, వెనకలో ఒక అతనేమో యూనిఫామ్లో ఉన్నాడు. ఇంకోటి దొరికింది. అందరు బ్యాగ్లలో ఏదన్నా. ప్రజెంట్ అయితే పొల్లెం చెక్ పోస్ట్ దగ్గర అవుతున్నాం మేము. సో చూసారు కదా, ఇగో ఇన్ని బాటిల్స్ అయితే దొరికినాయి. నేను తీసుకొని పోతుంది మీయేనా బాటిల్. సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పోలీస్ వాళ్ళ కోసం వర్క్ చేస్తారు అనమాట. సో వీళ్ళంతా సివిల్లో ఉన్నారు చూడండి. పోలీస్ Que es lo que quiero, al final tengo un caballero. En mi vida no habían sido tan sinceros. Eres mi bandolero, porque mi corazón palpita. చెక్ పోస్ట్ దగ్గర పెద్ద పంచర్ అయిందిరా నాయన. యాక్చువల్గా చాలామంది ఒక ఆల్మోస్ట్ 10-15 మంది దాకా బాటిల్ తీసుకొచ్చారు. దగ్గర 15 నుంచి 20 బాటిల్ అయితే దొరికినాయి. అండ్ పోలీసు వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉండే. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు అయితే ఇంత స్ట్రిక్ట్ ఉండకపోయేది. అంటే ఉన్నా కూడా ఒక 200-300 ఇచ్చేస్తే బాటిల్ అనేది, అంటే ఒకవేళ మీరు 3 బాటిల్ తెచ్చుకోరు అనుకోండి, దాంట్లో ఒక బాటిల్ తీసుకొని మిగతా 2 బాటిల్ వాళ్ళు తీసేసుకునేది, మీదకెళ్ళి కొంచెం డబ్బులు తీసుకునేది. ఇంతకుముందు అట్లుండేది. ఇప్పుడు ఎలక్షన్ ఉండడం వల్ల, ఎలక్షన్ రిజల్ట్ ఇంకా డిక్లేర్ కాలేదు కదా, సో దాని గురించి అని చెప్పేసి ఫుల్ స్ట్రిక్ట్ నడుస్తుంది. అండ్ దీని తర్వాత కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంది అని అంట. సో నేను ఆల్మోస్ట్ 1 year అయింది, ఆల్మోస్ట్ కాలేదు, లాస్ట్ నవంబర్లో వచ్చిన. సో అప్పుడు మనం బైక్ మీద వచ్చినాం కాబట్టి చెకింగ్లు బైక్లో ఉన్న వాళ్ళకి కావు. ఎక్కువ కార్లో వచ్చేటోళ్ళకి, బస్సులలో వచ్చేటోళ్ళకి వాళ్ళకి ఎక్కువ చెకింగ్లు అవుతాయి. సో మీరు ఇట్లా ఒకవేళ గోవా వస్తే ఇట్లా ఈ మందు తీసుకుపోయే ప్రోగ్రాము ఇట్లాంటివి మాత్రం ఏమైనా ఉంటే దాని మీద ఆశలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు తెచ్చినా కూడా పోలీసులు పట్టుకోరు అనుకోండి, ఇంకా మీకు ఇంకా ఆడైతే మాత్రం ఇజ్జత్ పోతుంది. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ మీరు క్యారీ చేసేది ఏమైనా ఉంటే మాత్రం అదే ఆ ప్లాన్స్ అన్నీ డ్రాప్ చేసుకోండి, అదే మంచిది మీకు. అండ్ ఇంకోటి, ఈవెన్ ఫ్లైట్లో కూడా మీకు ఆల్కహాల్ అనేది అలౌ లేదు. సో ఒకవేళ ఇట్లా మీరు అంత ఎంజాయ్ చేయాలని ఉంటే మీరు డైరెక్ట్ వచ్చేసి సో మీరు తాగేసి తినేసి వెళ్ళిపోవడమే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే అనవసరంగా రిస్క్ తీసుకొని ఇజ్జత్ తీసుకోవడం కన్నా మీరు సైలెంట్గా వెళ్ళిపోవడమే బెస్ట్ అని అనుకుంటాను నేనైతే. సో ఇప్పుడైతే మేము హోటల్ నవమి దగ్గర ఉన్నాము, డిన్నర్ చేద్దామని చెప్పేసి ఆగినాం ఈడ. సో ప్రాబ్లీ ఒక 20 minutes బ్రేక్ అనమాట. Ya van segundos y te extraño. Que dure siempre esta casualidad. Es que los otros no entenderán. హోటల్ నవమి దగ్గర నుంచి హైదరాబాద్కి ఇంకొక 600 kilometers అవుతుంది. యాక్చువల్గా మేము 1.5 hour డిలేలో ఉన్నాము. ఎందుకనంటే సో చెక్ పోస్ట్ దగ్గర 1.5 hour లేట్ అయిపోయింది. సో మార్నింగ్ నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి ఐ థింక్ 10 అయితే 11 కూడా అవుతుండొచ్చు, చెప్పలేము. సో ఇంకా ఒక నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఆ బ్రేక్ 3:30 కానీ 4కి ఆ టైం మధ్యలో ఆపుతారు. సో అదే టైంలో డ్రైవర్ కూడా చేంజ్ అవుతాడు అనమాట. Que los otros no entenderán lo que se siente ser amigos, ser tan buen amantes, baby, un poquito más. గుడ్ మార్నింగ్ గైస్. సో ప్రజెంట్ అయితే మేము గుల్బర్గాలో ఉన్నాం, అదే కాల్బుర్గి. సో దాని పేరైతే మార్చారు కదా, సో కాల్బుర్గి అంటారు, గుల్బర్గా కూడా అని అంటున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఈజీ ఒక 150 పైన ఉంటుంది అనమాట. 150 నుంచి 180 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ గుల్బర్గా ట్రాఫిక్ అయితే తప్పించుకోవాలి. ఐ థింక్ మాకు 4 lane హైవే వచ్చేసి ఇంకొక 40-50 kilometers వస్తుంది. మంచి హుమ్నాబాద్ నుంచి మంచి 4 lane హైవే వస్తుంది. రాత్రంతా మొత్తం 2 lane హైవే. అందు గురించి అని చెప్పేసి చాలా టైం పడుతుంది అనమాట బస్ జర్నీ. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి, మినిమం 15 hours, ఒక్కోసారి 16 అవుతుంది, ఒక్కోసారి 17 కూడా అవుతుంది. Que dure siempre esta casualidad. Es que los otros no entenderán lo que se siente ser amigos, ser tan buen amantes, baby. సో మన స్టాప్ కూడా వచ్చేసింది. ఇంకా ముందుగా అనిపిస్తున్న బ్రిడ్జ్ దగ్గరనే మన స్టాప్. బాయ్ సార్, బాయ్. జర్నీ అయితే మాత్రం అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడే దిగిన నేను. టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో బస్లో ఇట్లా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఇదంతా మొత్తం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. 15 to 16 hours, 17 hours కూడా పడుతుంది మీ టైం బాగాలేకపోతే. సో అట్లుంది. అండ్ ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఇంకా నా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం జర్నీ అయితే బాగుంది, బస్సు కూడా బాగుంది, ప్లస్ మిగతా టైమింగ్ ఇది ఒకటే కొంచెం నచ్చలేదు నాకు. అండ్ అన్ని బస్సులో కూడా అంతే ఉంటుంది, కాకపోతే 2-3 hours అటు ఇటు ఉంటుంది ఇంకా. సో ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.